దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని 3వ వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు సుభాష్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం అభివృద్దిపై దృష్టి సారించకుండా వ్యాపారాలు చేసుకుంటున్నాడని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు 3 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో అభివృద్ది పనులు చేసి చూపించాడన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రఘునందన్ రావును గెలిపించుకుంటామని ప్రజలు అంటున్నారని, ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత దూషణలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు ప్రవీణ్, కిషన్, యాదగిరి పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు గెలిచి 3-4 నెలలైనా ఇప్పటి వరకు దుబ్బాకలో నీ ముఖం కనిపించలేదు. ఎక్కడ ఎమ్మెల్యే ఎటు పోయిందని జనాలు అడుగుతున్నారు. సీఎం మేము ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఇప్పుడు ఓటేసి మేము మళ్ళా రఘునందన్ రావుకి ఓటేస్తాము, మేము మొన్న ప్రభాకర్ రెడ్డికి ఓటేసి తప్పు చేసామని చాలా సిగ్గుపడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా తీర్పును శిరసావహిస్తాము. ప్రజలు నీకు గౌరవంగా ఓట్లు వేసిరు, నేను ఎమ్మెల్యే చేసిర్రు. నువ్వు బిజినెస్లు చేసుకోవడానికి కాదు బిడ్డ, దుబ్బాక ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. రఘునందన్ రావు కత్తెరలు పట్టుకొని కొబ్బరికాయలు పట్టుకొని తిరుగుతున్నాను. మరి ఇప్పుడు నువ్వు ఎటు పోతున్నావు? నీ కత్తెలు ఎటు పోయినాయి, నీ కొబ్బరికాయలు ఎటు పోయినాయి?